హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు పొటాటో పిల్లోస్ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా రెస్టారెంట్లో ఫేమస్ స్నాక్ ఐటమ్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ఇక ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాము. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకోండి. వాటిపైన ఉన్న తోలు తీసేయండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇక స్టవ్ వెలిగించేసుకొని ఒక ఖాళీ గిన్నె పెట్టుకోండి. అందులో 1 గ్లాసు వాటర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పును ఒకసారి కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఫోర్క్తో గుచ్చి పొటాటోస్ ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఉడికించిన బంగాళదుంప ముక్కలని వేరొక ఖాళీ గిన్నెలో వేసుకోండి. ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికించక్కర్లేదండి. మీడియంగా ఉడికితే సరిపోతుంది. ఉడికించిన ముక్కలన్నిటినీ వేరొక గిన్నెలో వేసుకున్నాం కదా. ఆ గిన్నెలో 1 గ్లాసు చల్లటి నీళ్ళని వేసుకోండి. ఈ చల్లటి నీళ్ళు వేయడం వల్ల బంగాళదుంప ముక్కలేవి పొడి పొడిగా వస్తాయండి. ఇప్పుడు వాటిని నీళ్ళలోంచి తీసేసి వేరొక గిన్నెలో వేసుకోండి. ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. రుచి కోసం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేయండి. బంగాళదుంప ముక్కలు మెత్తగా అయ్యే వరకు చేత్తో మ్యాష్ చేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. పిండి కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు వాటిని క్యూబ్స్ లాగా చేసుకుందాము. దీనికోసం ఒక ఖాళీ బాక్స్ తీసుకుని అందులో 2-3 చుక్కల నూనె వేసుకొని ఆ బాక్స్ మొత్తానికి అప్లై చేసేయండి. ఇప్పుడు మనం పిండి కలిపేసి రెడీ పెట్టుకున్నాం కదా. ఆ పిండిని బాక్స్లో వేసి స్ప్రెడ్ చేస్తూ చేతితో గట్టిగా నొక్కి పెట్టండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని వాటిని క్యూబ్స్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీటిని వేరొక పళ్ళెంలో బోర్లించి ట్యాప్ చేస్తే ఈ క్యూబ్స్ అనేవి పళ్ళెంలోకి పడిపోతాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ క్యూబ్స్ అన్నిటిని ఆయిల్లో వేసేసుకోండి. ఇవి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒకవైపు వేగిపోయాయి కదా. రెండో వైపుకి తిప్పుకోండి. పొటాటో పిల్లోస్ని వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే వెంటనే కలర్ మాడిపోతాయండి. లోపల మెత్తగా ఉంటుంది, సరిగ్గా వేగవు. రెండో వైపు కూడా వేగిపోయాయి. కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇదే టైంలో ఆయిల్లోంచి ఈ క్యూబ్స్ అన్నిటినీ తీసేయండి. ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేరొక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు వీటిపైన దంచిపెట్టిన చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. వీటిలో కారం వేయరండి, చిల్లీ ఫ్లేక్స్ వేస్తేనే టేస్ట్గా ఉంటాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పొటాటో పిల్లోస్ రెడీ అయిపోయాయి. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా తర్వాత వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.